హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సౌందర్య. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? ఈ రోజు వీడియోలో సింపుల్ అండ్ టేస్టీ స్వీట్ రెసిపీ చూపించబోతున్నాను. చాలా ఈజీగా, చాలా సింపుల్ గా చేసుకోవచ్చు. టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. ఈ స్వీట్ రెసిపీని మీరు కనుక ఒకసారి ట్రై చేశారంటే అసలు ఈ టేస్ట్ ని జన్మలో మర్చిపోరు. నిజం చెప్తున్నా, టేస్ట్ అంతా బాగుంటుంది. ఈ స్వీట్ సేమ్ అరిసెల్ లాగానే పొంగుతుంది. చూడ్డానికి కూడా అరిసెల్ లాగానే ఉంటాయి, కానీ అరిసెలు కాదండి. టేస్ట్ మాత్రం భలే బాగుంటాయి. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ స్వీట్ ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు ఈ వీడియోలో అయితే చూసేద్దాము. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి. ఇందులోనే ఒక కప్పు వరకు గోధుమ పిండిని యాడ్ చేసుకుంటున్నాను. మీరు కావాలంటే గోధుమ పిండికి బదులు మైదా పిండిని కూడా యాడ్ చేసుకోవచ్చు. చూడండి, ఇలా గోధుమ పిండిని యాడ్ చేసుకున్న తర్వాత ఒక కప్పు గోధుమ పిండికి హాఫ్ కప్పు వరకు షుగర్ అయితే యాడ్ చేసుకోవాలి. మీరు కాస్త స్వీట్ ఎక్కువ కావాలనుకుంటే ముప్పావు కప్పు వరకు షుగర్ ని యాడ్ చేసుకోండి. ఇందులోనే మంచి ఫ్లేవర్ కోసము కొద్దిగా ఇలాచి పౌడర్ ని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ ఇలాచి పౌడర్ ని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇందులో కావాలంటే వంట సోడా వేసుకోవచ్చండి. నేనైతే వేయట్లేదు. వంట సోడా లేకపోయినా మనకి ఈ స్వీట్ అనేది చాలా చక్కగా పొంగుతుంది. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఒక కప్పు గోధుమ పిండికి ఒక కప్పు వరకు అయితే నీళ్ళని యాడ్ చేసుకోవాలి. ఒక కప్పు గోధుమ పిండికి ఒక కప్పు వాటర్ అనేది పర్ఫెక్ట్ మెజర్మెంట్ అండి. మీరు కనుక 2 కప్పుల గోధుమ పిండిని తీసుకుంటే 2 కప్పుల వరకు వాటర్ ని యాడ్ చేసుకోండి. చూడండి, వాటర్ ని ఒకేసారి యాడ్ చేయకుండా కొద్ది కొద్దిగా యాడ్ చేస్తూ బాగా కలుపుకోవాలి. ఒకేసారి యాడ్ చేశారనుకోండి, ఒకవేళ వాటర్ ఎక్కువ అయిందనుకోండి, అప్పుడు పిండి అనేది లూజ్ అయిపోతుంది. స్వీట్ అనేది పర్ఫెక్ట్ గా రాదండి. కాబట్టి ఇలా కొద్ది కొద్దిగా వాటర్ ని యాడ్ చేస్తూ బాగా కలుపుకోవాలి. వాటర్ ని ఇలా కొద్ది కొద్దిగా యాడ్ చేస్తూ కలుపుకోవడం వలన పిండిలో ఉండలు లేకుండా పిండి అనేది పర్ఫెక్ట్ గా కలుస్తుందండి. చూడండి, పిండి కలుపుకున్న తర్వాత పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి. చూడండి, పిండి కలుపుకోవడం అయిపోయింది కదా. ఇలా కలుపుకున్న పిండి పైన మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర ఎక్కువగా టైం లేకపోతే వెంటనే కూడా చేసేసుకోవచ్చు. చూడండి, 10 నిమిషాల తర్వాత ఇప్పుడు మూత తీసి చూపిస్తున్నాను. 10 నిమిషాల తర్వాత మూత తీసాక మనకు పిండి అనేది బాగా నాని ఇందులో ఎయిర్ బబుల్స్ అనేవి ఫామ్ అవుతాయండి. ఇలా ఫామ్ అవడం వల్ల మనకు స్వీట్ అనేది చాలా బాగా వస్తుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ వేడైన తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ ని వేసుకోవాలి. ఆయిల్ మరీ ఎక్కువగా వేయాల్సిన అవసరం లేదండి. చూడండి, ఆయిల్ వేడైందో లేదో ఒకసారి టేస్ట్ చేసుకోండి. మనకు ఆయిల్ అనేది బాగా వేడైపోయింది కదా. ఇప్పుడు ఇలా ఒక గరిటెతోని పిండిని కొద్ది కొద్దిగా తీసుకుంటూ మనము ఇందులో అరిసెల సైజులో పిండిని అయితే ఆయిల్లో వేసుకోవాలి. చూడండి, ఇలా ఆయిల్లో వేసుకున్న తర్వాత మనము గ్యాస్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకోవాలి. అప్పుడే మనకి స్వీట్ అనేది చాలా చక్కగా పొంగుతుంది. చూడండి, ఎలా పొంగుతుందో, చాలా బాగా పొంగుతుంది కదా. నిజం చెప్తున్నా, టేస్ట్ కూడా సూపర్ గా ఉంటుందండి. నా ఛానల్ ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. చూడండి, ఇలా ఒక వైపు ఫ్రై అయిపోయిన తర్వాత మరో వైపుకి తిప్పుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ స్వీట్ ని చాలా ఈజీగా చేసుకోవచ్చండి. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తోనే చేసుకోవచ్చు. మనకు ఈ స్వీట్ అనేది మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి వచ్చిన తర్వాత దీన్ని ఒక గరిటెలోకి తీసేసుకొని మరో గరిటెతోని ఇలా ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వలన మనకు స్వీట్ లో ఏదైనా ఎక్స్ట్రా ఆయిల్ ఉంటే వచ్చేస్తుంది. చూడండి, ఇలా ప్రెస్ చేసుకున్న తర్వాత టిష్యూ వేసుకున్న ప్లేట్ లోకి తీసేసుకోండి. ఇలా టిష్యూ వేసుకున్న ప్లేట్ లోకి తీసుకున్న తర్వాత మిగిలిన పిండిని కూడా ఇలాగే అరిసెల్లాగా వేసుకోండి. టేస్ట్ బాగుంటుందండి. మనకు ఏదైనా స్నాక్స్ తినాలి అని అనిపించినప్పుడు ఇలా స్వీట్ ని చేసుకొని తినండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. అందరి ఇళ్లలో గోధుమ పిండి అనేది తప్పకుండా అవైలబుల్ లో ఉంటుంది కదా. కాబట్టి చాలా ఈజీగా చేసుకోవచ్చు. పిల్లలు కూడా ఏదైనా స్నాక్స్ కావాలని అడిగినప్పుడు ఇలా స్వీట్ చేసి పెట్టండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. చూడండి, మనకు రెండోసారి వేసుకున్న స్వీట్ కూడా మంచి బ్రౌన్ కలర్ లోకి వచ్చింది కదా. దీన్ని కూడా గరిటె సహాయంతో ప్రెస్ చేసేసి వేరే ప్లేట్ లోకి తీసేసుకోండి. మళ్ళీ మిగిలిన పిండిని కూడా ఇలాగే స్వీట్ లాగా వేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కదా, పిల్లలు ఏదో ఒక స్నాక్స్ అడుగుతూ ఉంటారు. వాళ్ళు స్నాక్స్ అడగగానే మనం బయటికి వెళ్ళి ఏదో ఒకటి కొనుక్కొస్తూ ఉంటాం కదా. అలా బయట ఫుడ్ ని అవాయిడ్ చేసేసి ఇంట్లో ఉన్న గోధుమ పిండితోనే ఇలా స్వీట్ చేసి పెట్టండి. పిల్లలు హ్యాపీ, మీరు హ్యాపీ. చాలా ఈజీగా చేసుకోవచ్చు. చూడండి, మనకు కలుపుకున్న పిండి అయితే మొత్తం
స్వీట్ చేసేసుకోవడం అయిపోయిందండి. నాకైతే ఈ స్వీట్ అంటే చాలా ఇష్టం అండి. మీలో ఎవరికైనా ఈ స్వీట్ రెసిపీ తెలిస్తే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. చూడండి, మనకు పిండి మొత్తం అయితే స్వీట్స్ చేసుకోవడం అయిపోయిందండి. ఇది ఇంకా లాస్ట్ స్వీట్ అండి. దీన్ని కూడా ప్రెస్ చేసేసుకొని ఒక టిష్యూ ఉన్న ప్లేట్ లోకి తీసేసుకోండి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే స్వీట్ అయితే మనకు రెడీ అయిపోయింది. ఇలా రెడీ అయిన స్వీట్ ని ఒక ప్లేట్ లోకి సర్వ్ చేసుకోవడమే. ఇలా సర్వ్ చేసుకొని పిల్లలకి ఇచ్చారంటే పిల్లలు భలే ఇష్టంగా తింటారు. చాలా ఎంజాయ్ చేస్తూ తినేస్తారండి. జ్యూసీగా సాఫ్ట్ గా టేస్ట్ మాత్రం భలే ఉంటుంది. చూడండి, మనకు స్వీట్ అనేది రెడీ అయిపోయింది కదా. చూస్తేనే చాలా కలర్ఫుల్ గా చాలా బాగున్నాయి కదా. ఇప్పుడు ఒక స్వీట్ ని విరిచి చూపిస్తాను, చూడండి ఎలా ఉంటుందో. మనకు చాలా సాఫ్ట్ గా ఉంటుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తోనే చేసేసుకోవచ్చు ఈ స్వీట్ ని. చూడండి ఎలా ఉందో, చాలా సాఫ్ట్ గా జ్యూసీగా టేస్ట్ మాత్రం భలే ఉంటుందండి. ఈ స్వీట్ రెసిపీని నేను గోధుమ పిండితోని ప్రిపేర్ చేశాను కదా. మీరు కావాలంటే మైదా పిండితోని ప్రిపేర్ చేసుకోండి. ఈ స్వీట్ ని ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా చేసుకోవచ్చండి. మీ ఇంట్లో వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. చూసారు కదా ఫ్రెండ్స్, గోధుమ పిండితో స్వీట్ రెసిపీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీకు చూపించాను కదా. నా ప్రాసెస్ కనుక మీకు నచ్చితే మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. నా రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ మరి.